గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ బిడ్డలకి జన్మనివ్వటం, భర్తని గౌరవాన్ని కాపాడటం, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడటం, కుటుంబ ప్రతిష్ట నిలబెట్టేది అంతా మహిళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎన్ని రకాలుగా కష్టపడతారంటే, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నామంటే ఒక ఎంతలో మేధావైనా అంత తెలివికల్లుడైనా ఒక మహిళ జన్మనిస్తేనే సాధ్యమైంది. అది వేరే ఆప్షన్ లేదు. కానీ వాళ్ళకి మనం గౌరవించుకోవటం మన ధర్మం, మన విధి. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్న మహిళలందరూ కూడా నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, ముగ్గురు ధనవంతుల పిల్లలు కథ చెప్తాను నేను మీకు. ముగ్గురు ధనవంతులు ఎలా అయ్యారంటే, వాళ్ళు ఒకళ్ళేమో పూర్వీకులు సంపాదించిన ఆస్తిని ఆ తండ్రి ఖర్చు పెట్టకుండా అతను ఏదో పని చేసుకుంటే ఆస్తిని అలాగే కాపాడి అతనికి వచ్చిన డబ్బులతో ఇంకా కొంత కలేసి కొన్ని ఇల్లు కట్టించటము, అలా పర్మనెంట్గా ఇన్కమ్ వచ్చే ఏర్పాట్లు చేస్తాడు. పిల్లల్ని బాగానే చదివిస్తాడు. ఇద్దరు పిల్లల్ని వాళ్ళు బాగా చదువుకొని విద్యాబుద్ధులు మనకు తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటే చాలు అనే ఆలోచన కొడుకులకు చెప్తాడు తండ్రి. ఎందుకంటే మీ తాత ముత్తాతల ఆస్తులుండి, నేను సంపాదించిన ఆస్తులుండి, వీటికి రెంట్లో చేస్తుంటే వీటిని కాపాడుకుంటే మమ్మల్ని చూసుకోండి పిల్లలు, మీరు చదువుకొని ఉద్యోగాలకు పోయి ఎంత వస్తుంది అక్కడ అని తండ్రి మాట చెప్తాడు. దానికి ఆ కొడుకులు సరే ఇంకా తల్లిదండ్రులను చూసుకుంటే చాలు అని చెప్పి ఉన్న ఆస్తులు కాపాడుకుంటా వాటి మీద రెంట్లు తింటూ వాళ్ళకి ఏది పట్టించుకోకుండా వాళ్ళు ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఇది ఒక స్టోరీ. ఇంకొక తండ్రి బాగా తెలివి కలవాడు. పల్లెటూరు నుంచి పట్టణానికి వస్తాడు, బాగా డబ్బు సంపాదిస్తాడు, విపరీతమైన వ్యాపారాలు చేసి అతను అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఎక్కడ పెట్టిన స్థలాలే, ఎక్కడ పెట్టినా అతని వ్యాపారం మెయిన్ రోడ్ల స్థలాలు అన్నీ బాగుంటాయి. బాగా డబ్బు సంపాదిస్తాడు. పిల్లల్ని బాగా మంచి పెద్ద చదువులు చదివిస్తాడు. వాళ్ళు ఉద్యోగం చేస్తే మాకేం వస్తుంది, మన ఊర్లోనే మనం బాగా బిజినెస్ చేసి ఒక స్థాయికి వెళ్ళాలి, ఊర్లో అన్ని సెంటర్స్లో మన పేరు మారుమోగాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు అడుగు పెడతారు. ఇంకా మూడో వ్యక్తి, తల్లి తండ్రి బాగా కష్టపడి పెద్దల ఆస్తులు ప్లస్ తండ్రి కష్టపడిన ఆస్తి సంపాదిస్తాడు. ఏకైక పుత్రుడు, ఒకే కొడుకు పుడతాడు. ఆ ఆస్తి చిన్నప్పటి నుంచి చూస్తూ నాకేంలే అని పెరుగుతూ వ్యసనాల బారిన పడి బెట్టింగ్స్కి అలవాటు పడతాడు ఒక యువకుడు. ఇది ఒక కథ. అంటే ఈ కథ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఊరుకున్నంత ఉత్తమం లేదు, అయితే బోడిగుండంత చల్లదనం లేదని సామెత ఉంది. నేను చెప్పే సామెత అయితే ఊరుకున్నంత ఉత్తమం లేదు, సర్ది కుడితినంత చల్లదనం లేదు నేను చెప్తా. వేరే వాళ్ళు చెప్పే సామెత ఏంటంటే, ఊరకన్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత చల్లదనం లేదని సామెత. ఈ ముగ్గురులో మొదటి కథ ఊరక ఉండే ఉత్తమముగా ఉన్నారు. రెండో కథ పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడి ఇబ్బంది పడ్డారు. మూడో కథ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కష్టం తెలియకుండా పెరిగిన కొడుకు శుభ్రంగా సోంపాపి చేస్తాడు. ఈ మూడు కథలు. ఇప్పుడు నేను మొదటి కథ ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రోజు 3 పూట్ల బయట నుంచి తిండి తెచ్చుకొని తింటే కోట్లు అయినా కూడా యాడుంటాయి కరిగిపోతాయి అంటారు. తిండి 3 పూట్ల బయట తెచ్చుకొని తిందారనుకున్నాం మనం అనుకుందాం. 4 కుటుంబ సభ్యులు, వాడికి తిండే అలవాటు ఇంకే అలవాటు లేదు. వాడికి మందు అలవాటు లేదు, బెట్టింగ్లు అలవాటు లేదు, బంధువులతో పోటీ పడే అలవాటు లేదు. వాడికి ఉన్న దాంతో తృప్తిగా కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పూట బయట తెచ్చుకొని 2 పూటలు ఇంట్లో తెచ్చుకొని తింటుంటాడు. ఎంతకు తింటాడు? ఒక 500కి తింటాడు. సరే, ఇంకా కొంచెం తిండిపిచ్చి ఎక్కువ అనుకుందాం, 1000 రూపాయలు తింటాడు. అంతేనా? రోజు నాన్ వెజ్ తింటే ఎగిటేసిద్ది. అందుకని నాలుకకి రుచులు మారుతుండాలి. ఒకరోజు పచ్చడి తినాలి. ఇట్లా రోజు కూడా తినలేరు విలాసమైన ఫుడ్ కూడా. మహా అయితే నెలకు ఒక 30,000 ఖర్చు పెడతాడు, 40,000 ఖర్చు పెడతాడు. దానివల్ల అప్పుల పాలు ఇవ్వడం జరగదు, సాధ్యమే పని కాదు. అంటే వాడు లేనివాడైతే వాడికి కూడా అప్పు ఇవ్వడు, వాడికి ఏదో ఒకటి సర్దుబాటు అవుతుంది కాబట్టి వాడు తినగలుగుతాడు. ఇంక వాడికి ఏ వ్యసనాలు లేవు కాబట్టి ఇబ్బంది లేదు. దీని గురించి అన్నందుకు నేను చెప్తున్నా. ఇక స్టోరీలోకి వెళ్తే, తాతలు సంపాదించిన ఆస్తి తండ్రి కాపాడి, తండ్రి కొంత ఆస్తి కలేసి ఇల్లు వాకిలు కట్టించి భూములు ఆ ఆస్తులు పిల్లలకి ఇచ్చి చనిపోయాడు తండ్రి. ఇప్పుడు ఈ కొడుకులు ఏం చేస్తున్నారంటే, తండ్రిని వృద్ధాప్యంలో బాగా చూసుకున్నారు, తల్లిని చూసుకుంటున్నారు. వీళ్ళకి ఎప్పుడో పెద్దలు సంపాదించిన ఆస్తులు 100 సంవత్సరాల ఆస్తులు అవి సెంటర్ అయిపోయినాయి. ఈరోజు సెంటర్ అయిపోతే ఆ రోజుల్లో వేలల్లో వందల్లో కొన్నాయి, ఈ రోజుల్లో కోట్లలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వీటిని వీటి జోలికి రాకుండా వీళ్ళు కవచం లేక వాటిని కాపలా కాసుకుంటూ రోజు ఆస్తులు గడిపి చూసుకుంటూ వీళ్ళ కుటుంబ ఖర్చులకి వచ్చే రేట్లు తీసుకుంటూ
గడుపుతున్నారు వీళ్ళు. ఇకపోతే ఒక ల్యాండ్ అమ్ముతారు. అంటే చాలా ల్యాండ్స్ ఉంటాయి వాళ్ళకి. ఊరు బయట ఉండే ల్యాండ్ ఒకటి అమ్ముకొని ఊరిలో ఉండే ఆస్తిని కాపాడుకోవడానికి అక్కడ చాలా ఆస్తి ఉంటుంది వాళ్ళకి. దాంట్లో ఊరు అనుకొని అక్కడ ఇల్లు కడతారు. ఇల్లు కట్టడం వాళ్ళు ఎప్పుడైతే ధైర్యం చేసి ఇల్లు కడతారో ఆ చుట్టుపక్కల కూడా ఒక్కొక్కరు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇతనుకున్న ఆస్తి ఆల్వేషను అతను ఇల్లు కట్టబోయేటప్పటికి ₹10 అంటే ఇల్లు కట్టిన తర్వాత ₹100 వెళ్ళేది. ఇంక ఇతను సంపాదించే సంపాదన అక్కడ ఇల్లు కట్టడం వల్ల, ఆ ఊరు బయట అమ్మిన స్థలం వల్ల, అక్కడ ఇల్లు కట్టడం వల్ల, అన్నదమ్ములు ఇద్దరు 2 ఇల్లు కట్టుకోవడం వల్ల ఇక్కడ ప్రజెంట్ అక్కడున్న స్థలానికి ఆల్వేషన్ ఆటోమేటిక్ పెరిగిపోయింది. అంటే ఎంత పెరిగిందంటే ఆ ఇల్లు కట్టిన దానికన్నా కూడా 10 రెట్లు పెరిగిందనమాట అక్కడ ఆస్తి. ఆస్తి అట్నే ఉంచుకుంటే పెరగదు. తెలివిగా ఇల్లు చేశారు ఈ పని. ఇప్పుడు వీళ్ళకి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఆ వచ్చిన డబ్బులతో ఉన్న ఆస్తులతో రెంట్లతో జీవనం సాగిపోతుంది. ఇంకా ఆస్తులు ఉన్నాయి. ఇంక వీళ్ళు ఏం పని చేయరు. ఆ ఆస్తులు కాపాడుకుంటా ఆటోమేటిక్గా వీళ్ళు గమనున్నా ఇవి పెరుగుతూ ఉంటాయి. అంటే మీరు ఎవరికైనా డబ్బులు వడ్డీకి ఇచ్చినా, బ్యాంకులు వేసినా వడ్డీతో వడిగా రేత్రం పోలేదానికి వడ్డీ వస్తూనే ఉంటుంది. అలాగే వీళ్ళ ఆస్తులు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళేం ఊరుకుంటాం వల్ల ఈ ఆస్తులను సంరక్షించుకుంటున్నారు రోజు. ఇది మొదటి వాళ్ళ కథ. ఇక రెండో వాళ్ళ కథకు వస్తే, తండ్రి బాగా ఆస్తి సంపాదించాడు. కొడుకులు సమాజంలో, బంధువుల్లో తండ్రి ఆస్తి సంపాదించాడు, పిల్లకాయలకు ఉద్యోగాలు లేవు, ఊరక తిరుగుతున్నారు అని అనిపించుకోకూడదు. మనం ఏదో ఒకటి సాధించాలని వీళ్ళు ఏం చేశారు, తండ్రి సంపాదించిన ఆస్తుల్లో వీళ్ళు రెస్టారెంట్లు స్థాపించడం మొదలుపెట్టారు. మీకు తెలియదు ఏముంది, ఈ రెస్టారెంట్లు అంటే పోటీ ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. వీళ్ళు ఒక్కరికే ధైర్యం చేయక వేరే పార్ట్నర్స్ పెట్టుకొని రెస్టారెంట్ స్థాపించారు. బాగా సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత వీళ్ళల్లో ఒకరికి సంవత్సరం వచ్చి లెక్కలు పంచుకోపోయేటప్పటికి పార్ట్నర్కి ఆదాయం చూపించలేకపోతారు వీళ్ళు, ఈ ధనవంతులు కొడుకులు. ఇంకొక ధనవంతుడు వాళ్ళ స్నేహితుడే పార్ట్నర్కి చెబుతాడు. ఆదాయం ఆదాయం ఎప్పుడైతే కానరాకపోయిందో ఆ స్నేహితుడు కోపం చెంది, అంటే నేటి పార్ట్నరే రేపు శత్రువు అంటారు కదా, స్నేహితులతో వ్యాపారం చేసినా బంధువులతో వ్యాపారం చేసినా ఇలాగే ఉంటుంది. ఆ స్నేహం కాస్త శత్రుత్వంగా మారిపోయింది. అప్పుడేం చేశాడు, అతను పోయి ఇతనికి పోటీగా ఇంకొక అదే నేర్చుకొని రెస్టారెంట్ పెట్టేస్తాడు. అప్పుడు వ్యాపారం షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అతన్ని పడగొట్టాలి, మనమే కింగ్ లాగా ఉండాలని ఆలోచన కలిగిన ఈ వ్యక్తి, ఈ ధనవంతుడు కుమారుడు, రెండో కుమారుడు, మొదటి స్టోరీ పక్కన పెట్టేశాం. రెండో అతను డబ్బు చాలా ఉంది, ఆస్తి చాలా ఉంది. కానీ మొదటి వాళ్ళు ఆస్తిని ఎలా సంరక్షించుకున్నారు, రెండో వాళ్ళు ఆస్తిని ఎలా ఖర్చు పెట్టుకున్నారు అనేది నేను చెప్తున్నాను. వీళ్ళది ఉన్నది సొంతది కాకుండా వేరే రెంట్కి తీసుకొని ఒక పెద్ద లాడ్జీ, ఒక పెద్ద రెస్టారెంట్ పెడతారు. అక్కడ ఆ పెద్ద లాడ్జీ రెస్టారెంట్ ఎప్పుడైతే వీళ్ళు పెట్టారో, వీళ్ళు కొత్తదనాన్ని ఆ పట్టణంలో తీసుకొచ్చిన కారణంగా వీళ్ళ పార్ట్నర్ కూడా అదే విధంగా పెట్టడం, పోటీ పెట్టడం, వీళ్ళని చూసి ఇంకా అంతకుముందు పాత బిజినెస్, గతంలో అదే బిజినెస్ మీద ఆధారపడి బతికేవాళ్ళు వాళ్ళు అప్డేట్ అయ్యి వాళ్ళు ఇలాగే రెస్టారెంట్లు పెట్టడము, లాడ్జీలు పెట్టడము, వీళ్ళు ముందు దారి చూపిస్తే మిగతా వాళ్ళందరూ అదే దారిని ఎన్నుకొని ఎవరికి తగ్గిన ఆలోచనలో అదే గతంలో వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు క్లాసికల్గా అయిపోతారు. సిటీ మొత్తం ఇంకా రెస్టారెంట్లు ఎక్కువైపోయింది, ధనవంతులు అందరూ పెట్టేశారు. ఇక పోటీ ఎక్కువైంది. ఇంక అందరూ రెస్టారెంట్లు, లాడ్జీలు కడితే ఇంకా దాంట్లో ఉండేది ఎవరు? ఇప్పుడు ఇది పాయింట్. ఇప్పుడు వీళ్ళ ఆశకు ఏం చేశారు, వీళ్ళు తీసుకున్న స్థలాలు వీళ్ళు సొంతవి కాకుండా పక్కన సెంటర్లో స్థలాలు కూడా 10 సంవత్సరాల లెక్కన లీజుకి తీసుకున్నారు. లక్షల్లో లీజులు కట్టాలి, వర్కర్లను తీసుకొచ్చి పెట్టాలి. ఒక 3 సంవత్సరాలు జరిగింది. 3 సంవత్సరాలు జరిగిన తర్వాత వీళ్ళు పక్కన లీజులు తీసుకున్న రెస్టారెంట్లు అవి జరగటం తగ్గిపోయింది, పోటీ ఎక్కువైపోయి పట్టణంలో. ఇది హనుమంతుడి కొడుకైనా కానీ వ్యాపారంలో అవగాహన లేకపోతే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏదో చేయాలనుకున్న ఈ మొదటి వాళ్ళేమో సైలెంట్గా ఉండి వాళ్ళ ఆస్తులు పెరిగిపోతూ ఉండి వాళ్ళకేం నష్టం రాలేదు, హ్యాపీగానే ఉండాలి. ఇప్పుడు ఈ రెండో వాళ్ళు వీళ్ళకి సపరేట్గా వేరే వేరే రెంట్లు వస్తుంటాయి కదా స్థలాలకి, ఇళ్ళకి. ఆ రెంట్లు మొత్తం తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ కష్టపడుతూ దీన్ని సక్సెస్ చేయాలని ఒక 3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు కష్టపడి ఆ డబ్బులు మొత్తం దీంట్లో లాస్ కింద పెడతారు. ఒక 3 సంవత్సరాల్లో ఈ మొదటి వ్యక్తి ఇల్లు కట్టుకోవడం వల్ల అక్కడ స్థలం వాల్యుయేషన్ పెరిగి, మొదటి ధనవంతుడు కుమారులు ఇద్దరు ఇల్లు కట్టుకోవడం వల్ల అక్కడ స్థలం వాల్యుయేషన్ పెరిగి వాళ్ళు ఇల్లు కట్టిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆ స్థలం వాల్యుయేషన్ ₹1,00,00,000 ఉండేది 10 కోట్లకి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు 9 కోట్లు సంపాదించినట్టే కదా ఇల్లు కట్టిన డబ్బులు మొత్తం తీసేసినా ఇంకా 8 కోట్ల ఆదాయం ఉండదు. ఈ బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని రెస్టారెంట్లు, హోటల్స్ పెట్టిన ఈ రెండో వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో ఇతని సంపదని కరిగించుకున్నాడు. ఎంత కరిగించుకున్నాడు? ఈ నష్టాలకు సంబంధించి వీటికి సంబంధించి దాదాపు 50 లక్షలు
రూపాయల సంపద పోయింది. అంటే మైనస్ అయింది. అక్కడే ప్లస్ అయింది, ఇక్కడ మైనస్ అయింది. కష్టపడ్డాడు, దానివల్ల ఇంక ఏం అర్థంగా కన్ఫ్యూజ్లో పడ్డాడు. ఇది ఒక రకం. ఇంకా మూడో రకం, తండ్రులు సంపాదించిన ఆస్తిని, తాత సంపాదించిన ఆస్తిని అన్నీ చూసుకొని చిన్నప్పటి నుంచి సరైన విద్యాబుద్ధులు లేక బెట్టింగ్లకి స్నేహితులతో నాకేమంటే విలాసంగా తిరిగి వ్యసనాలు బారిన పడి బెట్టింగ్లో పెట్టి తల్లిదండ్రులని ఇబ్బందుల్లో పడేసి ఎక్కడికక్కడ అప్పులు చేసి మూడో వాడు దివాలెత్తాడు. ఇప్పుడు ఈ 3 స్టోరీలు మీకు అర్థమైంది ఏంటంటే, మొదటిది ఉన్న ఆస్తితో సంతృప్తి చెంది సైలెంట్గా దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. అతను ఏం చేయలేదు, ఆస్తి రేటు పెరుగుతూ ఉంది. ఎందుకంటే పట్టణం పెరుగుతుంది, పట్టణం పక్కన ఉన్న స్థలాలు అవన్నీ రేట్లు పెరుగుతూ ఉండి వచ్చే రెంట్తో తల్లిదండ్రులు చూసుకుంటూ హ్యాపీగా జీవనం సాగిస్తున్నాడు, ఏ టెన్షన్ ఒత్తిడి లేకుండా. రెండో అతను పేరు ప్రఖ్యాతుల కోసం పాటుపడి వచ్చే ఆదాయాన్ని, అతనికి ఆస్తులు ఇతర ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏదో చేయాలని దీంట్లో నష్టానికి పెడుతూ వస్తున్నాడు ఆదాయాన్ని. అంటే నష్టపోలేదు కానీ అతని ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. మూడో వ్యక్తి పూర్తిగా వ్యసనాలు బారినపడి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం కాజేసి ఆఖరికి తల్లిదండ్రుల్ని మనస్తాపానికి ఆరోగ్యం చెడి మంచంలో పడేటట్టు చేశాడు మూడో వ్యక్తి. ఇప్పుడు నేను ఎందుకు ఈ కథ అంతా చెప్పానంటే, డబ్బులు నష్టపోయేది తిండి తింటే కాదు. తిండి అప్పు తెచ్చుకొని ఎవరు తినరు కదా, ఉన్న దాంట్లో తింటారు. ఆ తిండి తింటే కోట్లు నష్టపోరు. ₹1 డబ్బులు మన దగ్గర ఉన్నాయి అనుకో, ₹1 నువ్వు ఏ బ్యాంకులో వడ్డీ వేసినా, లేకపోతే ఏదైనా బంగారం కొనిపెట్టినా, లేకపోతే ఎక్కడ స్థలం కొనిపెట్టినా, వాటిలో నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటావు అంటే ఆ స్థలాలు 4 దిక్కులు కొనుక్కుంటే రేటు పెరుగుతుంటాయి. సంవత్సరానికి ఒక ఫ్లాట్ అమ్ముకొని ఆదాయం తీసుకొని మళ్ళీ ఊరు బయట కొంటామంటే నీకు ఈ లోపల అయిపోయే లోపల ఆ డబ్బులు మళ్ళీ రేటు పెరిగిద్ది అనమాట. ఇలా ₹1 డబ్బులు ఉంటే జీవితాంతం హ్యాపీగా బతకచ్చు, కొంత డబ్బు బ్యాంకులు ఉంచుకొని. అంటే ఏ స్థలమైనా ఏ బంగారమైనా పెరుగుతూనే ఉంటుంది. మార్కెట్లో కొంచెం అటు ఇటు ఒడిదుడుకులు వచ్చినా 1 సంవత్సరం 2 సంవత్సరాలే, 5-6 సంవత్సరాల్లో మళ్ళీ రేటు పెరిగిద్ది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ ₹1 డబ్బులతో పైన వచ్చే ఆదాయమే మనం తిరగల. నువ్వు ఒకసారి ₹1 4 ఫ్లాట్లు కొన్నావు. ఆ 4 ఫ్లాట్లు కొన్న తర్వాత నీ దగ్గర 4 ఫ్లాట్లు కొనుక్కొని నీ దగ్గర ఒక 20 లక్షలు డబ్బులు ఉంచుకున్నావు. 20 లక్షల మీద ఎంత కొంత వడ్డీ వస్తుంది. ఆ 20 లక్షలు నువ్వు కుటుంబ ఖర్చులకి సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు వాడుకుంటూ వచ్చావు అనుకోండి, ఫర్ సపోజ్. వాడుకుంటూ వచ్చాక ఈ 20 లక్షలు అయిపోయాక 5 సంవత్సరాలు పెట్టి దానికి వచ్చి వడ్డీతో కలిపితే ఈ అయిపోయే లోపల ఈ 4 ఫ్లాట్లు టౌన్కి 4 పక్కల కొన్నావు, కాస్త బంగారం కూడా కొనిపెట్టుకున్నావు. ఇప్పుడు బంగారం పెరిగింది, ఈ ఫ్లాట్ అమ్ముడు కొన్నప్పుడు బంగారం పెట్టి లోన్ పెట్టి తెచ్చుకుంటావు. ఈ లోపల ఒక ఫ్లాట్ అమ్ముకున్నావు, ఈ 4 దిక్కులు ఏదో ఒక దిక్కులు ఈ ఫ్లాట్ అయితే పెరిగింది. 4 పక్కలు కొనుక్కున్నావు అనుకో, నా 3 పక్కల ఆగిపోయినా ఏదో పక్కన రేజ్ అవుతుంది అనమాట. ఆ రేజ్ అయినప్పుడు ఆ ఫ్లాట్ అమ్ముకొని ఆ డబ్బుల్లో నువ్వు కొంత దూరం పోయి ఇంకో కొంచెం ఫ్లాట్ కొనుక్కొని, ఎందుకంటే ఊరు పెరుగుతూ పోతున్నది. ఇప్పుడు మా ఊరు రైల్వే స్టేషన్ కడితే అక్కడ వేసారు వెంచరు, అక్కడ 5 కిలోమీటర్ దూరంలో. అప్పుడు 5 సంవత్సరాల క్రితం అక్కడ రేట్ లేదు. ఇప్పుడు అక్కడ స్టేషన్లు ఎక్స్ప్రెస్ అయ్యేవాళ్ళు కాబట్టి ఆడ విపరీతమైన రేట్లు వచ్చేసినాయి. ఇలా తెలివి కళ్ళు ఏం చేస్తారంటే ఇలా రొటేషన్ చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఏం కష్టపడుతున్నారు, వెంచర్లలో ఫ్లాట్లు కొనుక్కోవడం లేకపోతే కమిషన్ వ్యాపారం చేస్తూ వెళ్తూ ఉంటారు. పెద్దలు వెంచర్లు వేసుకుంటా ఇది అమ్మంగులని ఆదాయం తీసుకొని మళ్ళీ కొంచెం దూరంగా పోయి కొనిపెట్టుకుంటారు. ఎక్కడైనా రోడ్డు మార్గంలో ఊరికి 10 కిలోమీటర్ల దాకా కొంటా పోతుంటారు. ఊరు పెరిగే కొద్దీ వాళ్ళ దూరం పెరుగుతూ ఉంటారు. ఇలా వ్యాపారం బిజినెస్ టెక్నికల్తో బాగుపడేవాళ్ళు కొంతమంది అయితే ఏదో చేద్దాం పట్టణాల్లో అని చెప్పి ఉన్న పెద్దలు సంపాదించిన ఆస్తిని కోల్పోయేవాళ్ళు కొంతమంది, ఏది చేయకుండా సైలెంట్గా ఉండి ఉన్న ఆస్తులు పెరుగుతా ప్రశాంతంగా బతికేవాళ్ళు చాలామంది. ఇలా రెంట్లతో పెద్దలు ఇచ్చిన ఆస్తులు రెంట్లతో ఏం పని చేయకుండా బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇంక వాళ్ళు అత్యాశకు పోరు. ఏం పని చేస్తున్నామని వాళ్ళు అడిగారు, నీళ్ళు అడిగారని వీళ్ళందరూ సమాధానం వాళ్ళు చెప్పరు. సైలెంట్గా రెంట్లు తెచ్చుకుంటా అవసరమైన కాదు ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్ తింటూ ఆనందంగా జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఫుడ్ తింటే కోట్లు నష్టపోవు. కోట్లు ఖర్చు కావాలంటే ఫుడ్కి కోట్లు ఖర్చు పెట్టడం మన వల్ల కాదు. ₹1 ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టగలమా మనం? సాధ్యమైపోయినాయి. ఈ బెట్టింగ్లు ఇట్లాంటి పెడితే ఖర్చు పెట్టగలం, ఇట్లాంటి అనవసరమైన వ్యాపారాలు చేస్తే ఖర్చు పెట్టగలం. నేను చెప్పేది ఏంటంటే మంచి తిండి చక్కరంగా తింటూ జీవితాన్ని సంతోషంగా ఇతరులతో పోల్చుకోకుండా జీవించే జీవితంలో హ్యాపీ ఉంటుంది. ఎవరినో మెప్పించాలంటే ఈ 2వ ప్లేస్లో ఉన్న ధనవంతుడు కొడుకు బాగా సంపాదించే సంపాదన క్రమంలో పడి కొడుకును పట్టించుకోకుండా 3వ వ్యక్తి, మొదటి వ్యక్తి కొడుకులకి చెప్పిన మంచి మాట ఏంటంటే మేము సంపాదించిన ఆస్తులు కాపాడుకో, నువ్వు మమ్మల్ని జాగ్రత్త చూసుకో, అది చాలు, నీకు కావాల్సిన తరతరాలు సంపాదించి పెట్టాము అని చెప్పిన ఈ మొదటి వ్యక్తి చెప్పారు చూడు, ఆ మొదటి వ్యక్తి ప్లాన్ కరెక్ట్ అయిందనమాట. అంటే వాళ్ళు ఇంకొక వ్యాపారాలకు పోటీకి పోలా, ఇంకొకరు బిజినెస్లకు అడ్డు పోలా. వాళ్ళు ఏం చేశారు, క్రమశిక్షణగా పెరుగుతున్నారు, జాగ్రత్తగా సర్దుకొని ఈ ఆస్తులు కాపాడుకుంటూ
వాటిలో రేటు పెరిగింది అమ్ముకుంటూ కొంచెం దూరంగా కొనుక్కుంటూ ఇలా హ్యాపీగా జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో. తిండి తింటే కోట్లు ఖర్చు కావు. ₹1 డబ్బు ఉంటే నీ జీవితాంతం తిన్నా కూడా అవి తరగ కోటి అట్టనే ఉంటుంది. వాటి మీద వడ్డీతో తినచ్చు హ్యాపీగా. విలాసాలకి బంధువుల దగ్గరికి పోకుండా ఉంటే, అంటే ఫంక్షన్లకి 10 మందిలో గొప్పగా బతకాలి, పక్కన వాళ్ళు పోల్చుకోకుండా ఉంటే నువ్వు జీవితం హ్యాపీగా బతకచ్చు. ఇది సుబ్రహ్మణ్యం మాట. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.